సార్ నమస్తే అండి. గూగుల్ శంకుస్థాపన లాస్ట్ మంత్ 28 జరిగిన రోజే ఇంకొక ప్రకటన అయితే వచ్చింది. కానీ అది జనాల్లోకి వెళ్ళటంలో ఎందుకో విఫలమైంది అనిపిస్తుంది. రిలయన్స్ డేటా సెంటర్ కూడా దాదాపు 1,45,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. దాని గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది, ల్యాండ్ అలొకేషన్ కూడా జరగబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అది వాస్తవమే కదా, అది వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, రిలయన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఎట్లా ఉంటుందంటే, అది మనకి కంప్యూటర్ కంపెనీలు ఎక్కడన్నీ ఒకసాటే ఉంటారని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు క్లస్టర్గా మారిపోయిందంటే, ఆల్ కంప్యూటర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వచ్చిందని చెప్పి అన్ని కంపెనీలు అట్లా వచ్చినాయి. గూగుల్ ఎప్పుడైతే వచ్చిందో డేటా సెంటర్లు పెట్టేవాళ్ళు అందరూ ఇప్పుడు విశాఖపట్నానికి పరిగెత్తా ఉంటారు. అందుకని రోజుకో మీరు పెద్ద పెద్దగా చూస్తున్నారు, కానీ చిన్న చిన్నవి చాలా వస్తున్నాయి. చిన్న చిన్న డేటా కంపెనీస్ పెడదాం అనుకునేవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఇప్పుడు అదాని కూడా వచ్చాడు కదా, అదాని వచ్చాడు, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి భూమి కేటాయిస్తారు, రెడీగా ఉన్నారు. వాళ్ళంతా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, వాళ్ళు కూడా వస్తారు. రిలయన్స్ వస్తుంది, అదాని వస్తారు, ఇంకా అదర్ డేటా కంపెనీస్, కంప్యూటర్ కంపెనీస్ అన్నీ కూడా విశాఖపట్నం ప్లాన్ చేశారు. కాబట్టి విశాఖపట్నం అనువైన ప్రదేశంగా మారింది. కంపెనీస్ అన్నీ విశాఖపట్నం గ్యారంటీగా వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్న బుల్లెట్ ఒకటి, ఈ క్యారియర్ ఎయిర్ కండిషనర్స్ ఒకటి, అది కాకుండా 10 ఎయిర్ కండిషన్ కంపెనీస్ శ్రీ సిటీలో వస్తున్నాయంట. సో అది శ్రీ సిటీని కూడా బాగా డెవలప్ చేశారు. తిరుపతి ఏరియా మొత్తం అది కంప్లీట్గా ఇండస్ట్రియల్ హబ్ కింద మారింది తిరుపతి అంతా. ఆ రకంగా చూసుకుంటే గవర్నమెంట్ ఫాస్ట్ గ్రోయింగ్ మాత్రం బాగా చేస్తుంది. అందులో వెనక పని లేదు. రోజుకు ఒక కంపెనీ వస్తుందండి. అది చెప్పాలంటే వీక్లీ వన్స్ ఒక కంపెనీ గ్యారంటీ. అది లోకేష్ ఎఫర్ట్ ఇప్పుడు కనపడుతుంది మెల్లగా చెప్పాలంటే. అతనే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక కారుమూరి వెంకటరెడ్డి, అంటే ఇతని గురించి మీకు తెలిసే ఉంటుంటుంది. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆయన అంటుంది ఏంటంటే, రోజుకి 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టుబడి అంటున్నారు. కానీ ఎక్కడ కనపడుతున్నాయి, వీళ్ళు భూములు దోచుకోవడానికి మాత్రమే ఎన్ని కాళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారనే మాట అయితే అంటున్నారు కదా. మరి అది యాక్చువల్గా ఏమైందంటే, వారికి అలవాటు కింద మారింది. ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా మంది భూములు ఇచ్చాడు, కానీ ఎవడో గ్రౌండ్ చేయలే. అలాంటి భావనలో వీళ్ళు ఉన్నట్టున్నారు. అందుకని ఇక్కడ మాత్రం భూములు ఇవ్వటం, వెంటనే గ్రౌండ్ కూడా జరుగుతుంది. చూడండి, అనకాపల్లిలో వర్క్ జరుగుతుందా లేదా? భూమి ఇచ్చారు, జరుగుతుందా లేదా? గూగుల్ జరుగుతుందా లేదా? ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు రాజధానిలో వర్కులు జరుగుతున్నాయా లేదా? ఎక్కడ జరగట్లేదు చెప్పమనండి. భూములు ఇవ్వటం కాదు, ఓపెనింగ్ ఎంత కాగ్నిజెంట్ జరుగుతుందా లేదా? ఎక్కడ ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ మన బెంగళూరు కంపెనీ ఒకటి ఉంది, అది కూడా దానికి కూడా 20 ఎకరాలు కేటాయించారు ఎండాళ్ళలో, ఒక పర్మనెంట్ బిల్డింగ్ కోసం అని చెప్పి. మరి అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది కదా. రహేజ్ కాదు, లేడీ ఉంటారు ఆవిడ, ఇన్ఫోసిస్ వాళ్ళకి కూడా 20 ఎకరాలు కేటాయించారు ఎండాళ్ళలో. మరి అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు. ఎక్కడండి జరగంది? ఎక్కడండి? వాళ్ళు చూసే విధానంలో తప్పు ఉంది. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చాలా మందికి ఇచ్చారు. అక్కడ వాన్పీక్ అని, లేపాక్ష అని ఎన్ని భూములు ఇచ్చారు. అవన్నీ ఏంటి వందల ఎకరాలు ఇచ్చేసారు కదా, 1000 ఎకరాలు దాకా ఇచ్చేసారు. అవన్నీ ఖాళీగా ఉన్నాయి, అన్ని బుల్సీడ్ అన్ని. అట్లా కాదు, ఇవన్నీ మొత్తం అన్ని కంప్లీట్గా గ్రౌండ్ అవుతున్నాయి. అవి చూసుకోకుండా వాళ్ళ దృష్టిలో వాళ్ళు చూస్తున్నారు లేండి, వాళ్ళ దృష్టిలో కనపడుతుంది, వాళ్ళే కనపడతాయి వాళ్ళకి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అండి, నిన్న శ్రీ సిటీలో క్యారియర్ సంస్థ ఓపెన్ చేయగలనే, అంటే శంకుస్థాపన చేయగలనే, అది రాజశేఖర రెడ్డి పుణ్యం శ్రీ సిటీ అనేది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమి లేదంటూ ఒక నెరేషన్ అయితే మళ్ళీ వైసీపీ నాయకులు అయితే తిప్పుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అది ఏదో చెప్పుండా పనిచేద్ది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఎప్పటి నుంచో ఉన్న గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అంతా రాజశేఖర రెడ్డి అనలేదు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మన ఎదురుమల జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు. ఆయన కంప్యూటర్ నేను తెచ్చాను అన్నట్టు ఫీలింగ్ ఇచ్చారు ఆ కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు కంప్యూటర్ని డెవలప్ చేసింది ఎవరండి? చంద్రబాబు గారు కదా. ఆయన ఏదో ఒక కంపెనీ ఏదో దాని గురించి చిన్న స్పెల్లింగ్ చదివాడేమో అంతే. దాని గురించి వీళ్ళు ఎట్లా చెప్పారు, అట్లాగే ఇది కూడా అలాగే ఉంటుంది. శ్రీ సిటీని మరి లాస్ట్ టైం గవర్నమెంట్ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చింది, ఎన్ని మోటార్ కంపెనీలు చాలా తీసుకొచ్చింది కదా, ఇసూజీ అని చెప్పి, ఇంకా అదర్ కంపెనీస్ కూడా తీసుకొచ్చి చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకొచ్చారు. అవన్నీ డెవలప్మెంట్ అయింది అంతా. అట్లా చేస్తే ఇప్పుడు వచ్చి ఏదేదో వాళ్ళు అనుకుంటే పనిచేస్తారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ బుల్లెట్ కంపెనీ కూడా రెడీ అవుతుంది కదా రావడానికి, మనకి 2,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టడానికి. అదర్ కంపెనీస్ వస్తాయండి, చాలా కంపెనీలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది. రాయలసీమ ఫుల్లీ డెవలప్ అవుతుంది, నో డౌట్ రాయలసీమకి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే సార్, ఎలక్ట్రానిక్ హబ్ శ్రీ సిటీగా, డిఫెన్స్ క్లస్టర్గా అనంతపూర్ని, ఇటు వచ్చేదానికి ఐటీ హబ్గా
వైజాగ్ని క్వాంటమ్ హబ్గా అమరావతిని ఇలా విభజించి ప్రభుత్వం అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం నేను అడుగుతున్నా, ఇలా విభజించడం వల్ల ఎలా సరిపోతుంది అంటారు? ఇక్కడ క్వాంటమ్ ఒక్కటి పెడితే సరిపోతుందా అమరావతి? ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అవసరం లేదా? ఇక్కడ ఉద్యోగస్తులు రావాల్సిన అవసరం లేదా? ఇక్కడ యువతకు ఉద్యోగాలు అవసరం లేదా అని చెప్పి కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్న మాట, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు క్వాంటమ్ అనేది కంప్యూటర్ కాదని ఎవరు చెప్పారు? అది క్వాంటమ్ కంప్యూటర్లో భాగమే. క్వాంటమ్ కంప్యూటర్లో భాగం అండి. ఇప్పుడు అనంతపూర్ ఉంది, ఇప్పుడు 1,00,000 కోట్లు పైగా ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు పెడుతున్నారు కదా, మరి అది మామూలు విషయమా? అది ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? ఆ చుట్టుపక్కల అందరికీ వస్తాయి, మనకి కూడా వస్తాయి వెళ్తే, మన దగ్గర దమ్ము ఉంటే. మీరు అందరూ ప్రిపేర్ అయితే మనకు దేశవ్యాప్తంగా ఇస్తారు వాళ్ళు ఉద్యోగాలు. అట్లాగే ఇప్పుడు క్వాంటమ్ ఉందండి, క్వాంటమ్ దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఎందుకు 56,000 ఉద్యోగాలు ఉన్నాయి ఆల్రెడీ. కొంతమందికి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, 56,000 మంది ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. అది కూడా కంప్యూటర్. క్వాంటమ్ అంటే కంప్యూటర్ అన్నారు కానీ కంప్యూటర్ కాకుండా లేదే. క్వాంటమ్ అనేది కూడా కంప్యూటర్ కంపెనీయే. అదేమో శ్రీ సిటీలోనేమో ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. అది ఎయిర్ డిఫెన్స్ మొత్తం అండ్ అగ్రికల్చర్ కూడా. అనంతపూర్ ఏరియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. ఈ ఫ్రూట్స్ అని బాగా జరుగుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే, లోకేష్ గారిని అభినందించవలసిన విషయం ఏంటంటే, ఈ స్కూల్ పిల్లలు వాళ్ళని కూడా ఎలివేట్ చేయడం కోసం మొట్టమొదటిసారి మనం చూసాము 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే ఫస్ట్ పేజీలో నారాయణ చైతన్య అయిన లేకుండా గవర్నమెంట్ స్కూల్ కూడా గమనించానండి, ఎవరు ఫోటోలు లేవు ముందర. అందులో విద్యార్థుల ఫోటోలు తప్పితే, గవర్నమెంట్ ఎంప్లాయ్ తప్పితే ఎవరు ఫోటోలు లేవు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళు దాన్ని విద్యాశాఖలో సమూల మార్పుల కోసం అంటారా? అంటే విద్యాలయాల్లో రాజకీయాలు చొప్పించకుండా ఉండటానికి అనుకోవచ్చు అంటారా? ప్రచారం చేతకాక వీళ్ళకి చేసుకోవట్లేదు అంటారా? లోకేష్ గారిని చూస్తే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అట్ ద టైమ్ ఆఫ్ పాదయాత్ర ఆయన ఏం చెప్పాడంటే, ఒక పిల్లాడు తెలుగుదేశం జెండా పట్టుకుని ఆయన పాదయాత్రలోకి వచ్చాడు. అరే, నీ చిన్ని చేతులతోటి బుడ్డి చేతులతోటి ఎందుకురా మా జెండా మోయటం, నువ్వు ఇది మంచిది కాదు, నువ్వు చదువుకోనా అని చెప్పి వాళ్ళని పంపించాడు ఆయన. అంటే ఆయన మైండ్ అప్పటి నుంచి ఉంది, వాళ్ళు ఏదో కొత్తగా ఆర్టిఫిషియల్గా తెచ్చుకుంది కాదు. ఇది రియల్ మనిషి అతను రియల్ మనిషి. ఎవరు రాజకీయాలు చేయాలి, ఎవరు చదువుకోవాలని తెలుసు ఆయనకి. అందుకని పిల్లల్ని ఖచ్చితంగా ఆయన వచ్చినప్పటి నుంచి 100 days అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి పిల్లల్ని చదువుకుంటా ఎంకరేజ్ చేసి, ఆ పిల్లలు దాంట్లో ఏ రాజకీయం ఉండకూడదనే ఉద్దేశంతోనే అట్లా చేశారు. మొన్న వాళ్ళందరినీ పిల్లలు ఎంకరేజ్ చేయడం కోసం, తల్లిదండ్రులు కానీ పిల్లల్ని కానీ ఎంకరేజ్మెంట్, ఫుల్ ఎంకరేజ్మెంట్ కదా. పేపర్లో బొమ్మ వస్తుందంటే ఎంతో సంతోషిస్తారు కదా పిల్లలు కూడా. ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది నో రాజకీయం. అంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషనే చేస్తున్నాడు కరెక్ట్గా, అదేం డౌట్ లేదు. క్వశ్చన్ అండి, తమిళనాడు రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి? అక్కడ విజయ్ గెలవగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు సంబరాలు. అలాగే ఇంకో మాట కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం మాత్రమే ఆయన చేసింది, అందుకనే ఆయన గెలిచాడు అంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. నిజమే అంటారా? ఆ మాట విజయ్ దగ్గర అడిగితే బాగుండేది. ఆయన ఎంతో కష్టపడి 2 సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళంత ఎఫర్ట్లు పెట్టి ఆయన సంపాదించుకుంటే, ఆయన మంచిగా పైగా 2 కొమద సింహాలు లాంటి వాళ్ళతో పోరాడాడు. ఆయన మామూలుగా పోరాడు. అది ఈయన ఎప్పుడన్నా పోరాడాడు వాళ్ళతోటి, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు కదా. స్టాలిన్ గారితో ఈయన ఫ్రెండ్షిప్ కదా. అది చూసి రోజా గారు వెళ్ళి స్టాలిన్ గారికి కూడా ప్రచారం చేశారు. ఇలాంటివన్నీ చేసి వాళ్ళు ఆయన బొమ్మ గెలవగానే, ఇప్పుడు మన దగ్గర కూడా కంపెనీలు రాగానే నేను తెచ్చానని ఎట్లా అంటున్నాడు ఈయన. అదే పరిస్థితిలో అక్కడికి విజయ్ వెళ్ళగానే విజయ్కి నా ఫోటో కనపడింది అంటే, ఫోటో ఎంతో ఎప్పుడు కనపడతానే ఉంటుంది, వెళ్ళినప్పుడు కూడా ఫోటో తీయచ్చు. ఒకరోజు ఏమైంది, ఆ విజయ్ గారు ఎందుకో బొకే తీసుకుంటే ఈయనకి ఇస్తున్నాడు అనుకుని భ్రమపడి ఈయన ఇట్లు అనిపాడు, కాదని ముందుకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సందర్భం కూడా చూస్తే ఏదో పెళ్లికో దేనికో వెళ్తే విజయ్ గారు ఆ కపుల్కి ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఆ కపుల్కి ఇవ్వడానికి ఈయన మధ్యలో ఉండి ఈయనకి ఇద్దాం అనుకుంటాడు, ఈయన కాదు ఎదురుకుండా ఆ కపుల్కి ఇవ్వడానికి తీసుకెళ్తారు. అట్లాంటి సందర్భాలు పెట్టుకుని వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారండి. సరే, ఫైనల్ గా ఏం చెప్పాలంటే, ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు అంటే, మొన్న ఏదైతే కనుక నారా లోకేష్ గారు చెప్పినట్టు సిసిడి క్రెడిట్ చోరీ డిసార్డర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగిపోయింది అనుకోవచ్చు అంటారా ఈ విషయం చూసిన తర్వాత? ఆయన ఒక్కడికే కాదు, పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పెరిగిపోయింది. ఆయన ఒక్కడంటే మళ్ళీ ప్రమాదం, అందరికీ వచ్చేసింది. అది క్రెడిట్ చోరీ అనేది దాని మీదే ప్రయత్నం చేస్తారు, దాని మీదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అదర్ దాన్ని ఏం పని లేదు. ఈ కంపెనీలు వస్తాయి కాబట్టి ఏదో రకంగా మనకి ఎక్కడైనా చిన్న బొమ్మ దొరికితే ఇక మన క్రెడిట్లో వేసుకోవాలి, అదే ధోరణిలో ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ.